హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అన్నవరం అయితే వచ్చామండి. భద్రాచలం నుంచి అన్నవరం వచ్చేసరికి సాయంత్రం 6:30 అలాగ అయిందండి. ఆ ఎదురుగున్న రూమ్స్ అయితే తీసుకున్నాం, 2 రూమ్లు అనేది. చాలా తక్కువలేండి, కాస్ట్ కూడా 200 తీసుకున్నారు రూమ్కి, 24 గంటలు అవైలబుల్. ఇప్పుడే చూడండి స్వామివారి పాదాలు. అలాగైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ 6 గంటలకు రెడీ అయితే ఇలాగ వెళ్తున్నాం మెట్లు దారకుండా. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ అవ్వండి, లేకపోతే లైక్ అవ్వకండి. అలాగే అన్నవర క్షేత్రం గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండి. పంతులు గారు ప్రసాదం వస్తున్నారు పైకి అనేది. చాలా బాగుందండి. మెట్లు దరకుండా వెళ్తేనే చాలా ఆహ్లాదకరంగా గట్ట కనిపిస్తుంది. అంటే బయట నుండి న్యాచురల్ గట్ట బాగా కనిపిస్తుందండి. ప్రకృతి గట్ట చాలా అందంగా గట్ట ఉంటుంది. ఎప్పుడు ఆటోలు అంటే ఇలాగ వెళ్ళిపోతే కొండపైకి బాగోదు అంతగా. నాకైతే ఆటోలతో గట్ట అలాగ వెళ్తే మాత్రం కొలు తిరిగినట్టే ఉంటుంది. ఇలాగ మెట్ల దారి గుండా వెళ్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఆ పాప చూడండి, బిల్డింగ్ కట్టి అంత కూలిపోయింది బిల్డింగ్. అలాగ ఉంటుంది. రాళ్ళతో కడుతున్నారు ఈ పైన. ఇక్కడ ఏదో కొత్తగా కడుతున్నట్టున్నారు బిల్డింగ్ అనేది. ఇప్పుడైతే ఇంకా మెట్లు కొన్ని ఉండిపోయినాయి కదా, ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఇలా ఆటోలు కట్టి వస్తే ఇలాగండి. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం, అందుకే ఎంత ఖాళీగా ఉంది. ఫ్రంట్ నుంచి అయితే ఫ్రంట్ సైడ్ కూడా మెట్లు ఉంటాయండి. మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తున్నాం మెట్లు కూడా. చిన్న పాప చూడండి, బుల్బుల్ అడుగులు వేసుకుంటూ అయితే మెట్లు ఎక్కిపోతుంది స్వామివారి దగ్గరికి. ఆ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి అయితే మెట్లన్నీ ఎక్కిసి అయితే గుడి దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి గుడి ప్రాంగణ్యం. ఇదేదో మండపం లాగా ఉంది ఇక్కడ. చాలా బాగుంటుంది గుడి మొత్తం అండి. ఎలాగో పైకైతే వచ్చాం కదా, ఇంకే దేనికి రెడీ. ఫ్రంట్ వీడియో ఓపెన్ చేసి గుండు చుట్టూరు తిప్పేసుకోవడమేనే. అదిగోండి గుండు చుట్టూరు తిప్పేసుకుంటున్నాను. ఇంకా ఆ బొట్లే కనిపిస్తున్నాను నాకు. గుండు అయితే నాకే నవ్వు వచ్చేస్తుంది నేను చూసుకుంటుంటే. చూడండి, అది ఫస్ట్ టైం గుండు కదా, నాకు ఏదో కొంచెం కొత్తగా ఉన్నట్టుంది హెయిర్ లేకుండా. చూడండి మా చిన్న పాపకైతే మొక్క అయితే ఉందండి. ఇక్కడ కత్తిళ్ళు ఇవ్వాలి. బ్యాక్ సైడ్ కొంచెం చిన్న పిలకలాడదైతే ఉంచామండి. అదైతే కత్తిళ్ళు ఇచ్చేస్తాం ఇక్కడికి. చూడండి మా అన్నయ్యను మా ఆయన నడుచుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే భలే ఉంటుంది, బాగుంది కదా. 2 ఫోటోలు తీసుకున్నాం అక్కడ అనేది. తమ్మనేల్లో చూసే ఉంటారు కదా, ఇక్కడ ఫోటో ఏంటండి అది. ఇదేటో చూడండి, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి భూతాది భవనం అట. అంతే ఏంటో తెలియదు దాని మీనింగ్ మనకు. భూతాది భవనం అంటే ఏంటో తెలియదండి. చూడండి బాగుంది కదా, భలే కట్టారు. కిందన కొత్త కట్టినట్టున్నారు అది. ఇప్పుడైతే పాప వెంట్రుకలు తీపించడానికి అయితే వెళ్తున్నామండి. ఇలాగా ఇంకెన్ని మెట్లు ఎక్కాలరా బాబు. ఈ పైకి అయితే అలా అనుకుంటూ అయితే ఎక్కిపోతున్నాను. ఈ పైకి వస్తామండి. ఇదేనండి గుడికి ఫ్రంట్ సైడ్ అనేది. ఇటువైపు వెహికల్స్ గట్రా వస్తాయండి. అంటే అదే మెట్ల దారండి. అది వెహికల్ బళ్ళు గట్ట కనిపిస్తున్నాయి కదా, అదే మెట్ల దారండి. అటువైపు అయితే ఆటోలతో గట్రా వచ్చిన దారండి. టెంట్ అవతల వైపు అయితే ఇదండి. ఎట్లా వెళ్ళేది ఆటోలు గట్రా ఎన్నో వస్తాయి. ఇది ఫ్రంట్ అండి గుడికి. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా, అందుకే అంత జనాలు గట్ట ఏం లేరు. ఫ్రంట్ సైడ్ చూడండి జనాలు గట్ట ఉన్నారు కదా. ఇదిగోండి వచ్చామండి క్యాష్ కంపెనీసాలకి, అంటే తలంట్రులు చూపించుకోవడానికి అయితే. ఇక్కడే బాత్రూమ్స్ గట్రా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. లోపలే స్నానాలు గట్రా చేసుకుని డ్రెస్ చేంజెస్ గట్రా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. వేడి నీళ్ళు చల్లనీళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయండి, కొత్తగా పెట్టారు. ఇటువైపు అయితే టికెట్లు తీసుకోవాలి. ఎదురుగా టికెట్లు తీసుకుని లోనికి అయితే వెళ్ళాలి క్యాష్ కౌంటర్స్ వాళ్ళకి. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి అయితే మనం తీపించుకోవాలి. ఇక్కడే చూడండి 300 రూపాయల టికెట్ అండి వ్రతంది అయితే. ఆ హాల్కి అయితే వెళ్ళామండి. 300 రూపాయల టికెట్కి సంబంధించిన ఒక 3 ఉంటాయండి హాల్ మండపాలు అనేవి. ఆ మండపాల్లో కూర్చొని అయితే వ్రతాలు చేసుకోవాలండి. ఎలాగండి వ్రతం చేసుకుంటున్నాం. 300 రూపాయల టికెట్ అనేది. ఎక్కువ జనాలు కూర్చోబెట్టి చేస్తారండి 300 రూపాయల టికెట్ అయితే. అదే 1500ది 2000ది అయితే చాలా తక్కువ జంటలు అనేది దూరం కూర్చొని అయితే జరిపిస్తారండి. పంతులు గారే దగ్గరగా కూర్చుని అయితే జరిపిస్తారండి వ్రతాలు అనేది. 2000 రూపాయలతో 1500 రూపాయలది టికెట్ అయితే. 300 రూపాయలది అయితే మీరు చూసారు కదా, ఇలాగ ఎక్కువ మంది జనాలు అయితే కూర్చొని అయితే జరుపుతారండి. ఈ పూజ కోసం మనం బయట నుంచి ఏం పట్టుకెళ్ళాలంటే ఒక 6 కొబ్బరికాయలు, అంటిపళ్ళు, పువ్వులు పట్టుకెళ్తే సరిపోతుందండి. మిగతా వస్తువులన్నీ వాళ్ళే వేస్తారు. పసుపు, కుంకుమ, తమలపాకులు గట అన్నీ వాళ్ళే ఇస్తారండి. ప్లేటు గట మనం ఏం పట్టుకెళ్ళవసరం లేదు. ఒక అంటిపళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు పట్టుకెళ్తే సరిపోతుందండి. ఊదొత్తులు గట వాళ్ళు ఇస్తారు కదా, బయటను కొనుక్కున్న దగ్గర ఇస్తారండి. వాళ్ళే చెప్తారు ఏమేమి కావాలనేసి గట. ఇక్కడైతే పంతులు గారు అయితే వ్రతం జరిపేటప్పుడు ఒకటి చెప్పారండి. మన మనస్సులో కోరుకునే కోరికలను తీర్చే క్షేత్రంగా ఈ అన్నవర క్షేత్రం అనేది వెలిసిందట. అంటే అనుకునే వరాలను తీర్చే క్షేత్రంగా అన్నవర క్షేత్రం అనేది వెలిసిందండి.
ఈ అన్నవర క్షేత్ర విశిష్టత ఏమిటంటే ఒకే గర్భగుడిలో విష్ణుమూర్తి ఈశ్వరులు ఇద్దరు దర్శనమిస్తారండి. ఒకే గర్భగుడిలో ఈ దేశంలో ఏ దేవాలయంలో కూడా విష్ణుమూర్తి ఈశ్వరులు అనేది ఒకే గర్భగుడిలో ఉండరండి. ఈ అన్నవర క్షేత్రంలో తప్ప ఎక్కడ అనేది దర్శనాలు అయితే ఇవ్వరండి ఒకే గర్భగుడిలో. అలాగే ఈశ్వరుడితో పాటు అమ్మవారు కూడా ఉంటారండి. ఈ క్షేత్రంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటే చాలా మంచిదండి. సంతానం గట్ట లేని వాళ్ళకి గట్ట సంతానం కలుగుతుంది. కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉన్న వాళ్ళు గట్ట కష్టాలు తొలుగుతాయని అయితే వ్రతం జరుపుకుంటూ ఉంటారు. చాలా మంచిదండి. ఇక్కడికి వచ్చి అయితే ఒకసారి అయితే ఈ వ్రతం అనేది జరుపుకోండి, చాలా మంచిది. ఈ వ్రతం జరుపుకోవడానికి టికెట్స్ కూడా చెప్పాను కదండి, 300 నుంచి 2000 లోపు ఉంటుంది. 300 టికెట్, 1500, 2000 ఈ 3 టికెట్లు అనేవి ఉంటాయండి. అవునట్టు మీకు ఒకటి అయితే చెప్పడం మర్చిపోయానండి, నా మతిమరుపు అలా ఉంటుంది అసలు. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కానీ మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, అక్కడ చందనము అగరబత్తులు అవన్నీ అమ్మేస్తున్నారు ఈ అంకుల్ అనేది. చాలా బాగుంది, చూడండి బాగుంది, కానీ రేట్లు ఎక్కువ చెప్తారు. బయటనే బెటర్ అనిపిస్తుంది మనకు మాత్రం. ఇది శ్రీ గోకులం అండి. అంటే లోపల చుట్టూ ఆవులు ఉంటాయి, మధ్యన కృష్ణుడి విగ్రహం అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది లోపల అనేది, అది కూడా చూపిస్తానండి. ఇప్పుడే చూడండి, ఇక్కడ కూడా బుక్స్ అమ్మేస్తున్నారు, భగవద్గీత గట. మనం ఇంటి దగ్గర ఉన్న బుక్సే సరే చదవం, ఇంక బుక్స్ ఏడు చదువుతాం అనేసి అయితే మరి ఏడు తీసుకోలేదండి. మనం అసలే చిన్న చిన్న బుక్స్ అయితే చదువుతాం, కానీ అన్ని ఎక్కువ పేజీలు ఉన్న బుక్స్ అయితే అసలు చదవము. నాకైతే ఈ పిల్లలు చూసుకొని ఈ వీడియోస్ చేసుకునేటప్పటికే సరిపోతుంది, ఇంకే బుక్స్ చదువుతాను చెప్పండి మీరైనా. అలాగైతే గోకులంలోనికి అయితే వెళ్తున్నామండి. మధ్యనే చుట్టూరు ఆవులు ఉండి మధ్యలో అయితే కృష్ణుని విగ్రహం అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి. లోపల కూడా వీడియో అనేది తీయొద్దు అనేసారు, అంటే సీసీ కెమెరా ఉందట. ఇది అనేది ఆవులకి మేత అనేది, మేత పెట్టడానికి. ఆ మేత అంటే 30 రూపాయలు అట. చూడండి, అది అంత చిన్న ప్లేట్ కానీ 30 రూపాయలు అట. ఇది మరి దారుణంగా ఉంది కదా అసలు. చూడండి, ఇదైతే కృష్ణుని విగ్రహం అండి. లోపల వీడియో తీయొద్దు అనేసారు. మేమైతే దండం పెట్టుకుని అయితే వచ్చామని బయటికి. ఆవులకి గట మేత వేసి గడ్డి పరకలాట 20 రూపాయలు అట. మన ఇంటి దగ్గర అయితే పచ్చని గడ్డే కోసేసేది కప్పులో. 4 పరకలాట 20 రూపాయలు అట. మరే ఇంటి దగ్గర చాలా సొంతం ల్యాండ్స్ అయితే వేయలేదు మేము. ఇదైతే ప్రసాదం తీసుకున్నామండి. పూజ వ్రతం చేసేటప్పుడు కూడా ప్రసాదం ఇస్తారు. అది ఓన్లీ మన ఫ్యామిలీ వరకేనండి, ఇంకా బయట వాళ్ళకి కూడా పెట్టకూడదు. ఎక్కడైతే బయట వాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి అయితే తీసుకోవచ్చు, బయట వారికి ఇవ్వాలనుకుంటే. లేదనుకుంటే మన ఇచ్చిన ప్రసాదం మనకు సరిపోద్దులండి. చాలా బాగుంటుంది అన్నవరం ప్రసాదం మాత్రం, టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఆ దర్శనాలు గట్రా అన్నీ అయిపోయినాయి కదా, అలాగైతే వెళ్ళిపోతున్నామండి. నెక్స్ట్ ఎక్కడ అనుకుంటున్నారు, సింహాచలం అండి. అక్కడ పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు, ఏవో 2 వీడియోస్ అయితే తీసామండి. కొత్తగా కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అక్కడ అనేది, అవి తీసాము. చాలా బాగుంటుంది, చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది. ఎందుకంటే ఇంకా అయిపోలేదు, 11 నిమిషాలు వీడియో అనేది. మధ్యలోనే సగం ఆపేసి అయితే చూడడం వెళ్ళిపోకండి, కొంచెం లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడైతే వచ్చామండి సింహాచలం అనేది. మంచి ఆకలితో వచ్చాము, హోటల్లో దూరిపోయి అయితే వేసేసాము. ఒక రౌండ్ వేసేసాము ఏకంగా. ఏ హోటల్ పేరు ఏంటో అనుకున్నాను, రసపూర్ణ అట. నేనే అక్కడ ఏనలేదు ఇలాంటి పేరు, రసపూర్ణ. బాగుంది, టేస్ట్ మాత్రం బాగున్నాయిలేండి. టిఫిన్లు ఉంటాయి, మీల్స్ అన్నీ ఉంటాయండి. కాకపోతే మనం ఎక్కడికి మీల్సే తిన్నాం, ఎందుకంటే మధ్యాహ్నం వచ్చాం కాబట్టి మీల్స్ వేసాం, తిన్నాం. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. రేట్లు ఎలాగంటే హాఫ్ మీల్స్ అయితే 80, 70 సరిగ్గా గుర్తులేదు. ఫుల్ మీల్స్ అయితే మాత్రం 110 రూపాయలు అండి. అంటే అన్లిమిటెడ్ మీల్స్ అయితే 110 రూపాయలు. భోజనాలు అయితే చేసేసి దేవుని దర్శనానికి అయితే అలా వెళ్తూ ఉన్నామండి. ఇదిగోండి ఎదురుగా ఎన్నాళ్ళు అయితే ఆ మెట్లకి వెళ్ళి ఎక్కేవారం కదండి బస్ స్టాండ్కి వెళ్ళి. ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఉంది, కానీ అక్కడ షాపులు గట్ట ఉండేవి కదా ఎదురుగా మెట్ల పక్కన గట్ట, అవన్నీ తీసేసారండి. ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అక్కడ. వెహికల్స్ గట్ట ఇక్కడైతే పెట్టుకోవచ్చండి, బస్సులు వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆగుతూ ఉంటాయి. ఇలాగా అవి షాపులు అనేది అయితే ఇటువైపు పెట్టేశారండి ఏకంగా. చూడండి ఆపోజిట్ సైడ్లో అయితే పెట్టేశారు ఇటువైపు.
బాగుందిలేండి. అక్కడికన్నా ఇటే బాగున్నట్టు ఉంది, కొంచెం భారీగా ఉంది స్థలం అనేది గట్ట పెట్టుకోవడానికి గట్ట. అడైతే మొత్తం ఇరికిరిగ్గా ఉన్నట్టు అయితే అనిపించింది. కానీ ఇదే చూడండి, కొత్తగా పెళ్ళైన జంట వెళ్ళిపోతుంది ఏకంగా. ఈ గుడికి అయితే ఎక్కువ పెద్ద వీడియోస్ అయితే తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ అయ్యి ఉంది కదా ఇంతకుముందు, సింహాచలం వీడియో అనేది. అందుకనే పెద్దగా అయితే తీయలేదు. తీసిన లోపల అసలు తీయలేదు కదా, ఈ బయటన తీయాలి ఎంత తీసినన్ను. మళ్ళీ తీసిందే ఏం తీస్తాంలే అనేసి అయితే తీయలేదండి వీడియో అనేది బయట అంతగా. కార్లు చూడండి భలే పెట్టారు కదా కార్లు అనేది. నాకు ఏ కారు పడదు అసలు, వ్యానా సరిగ్గా పడదు, ఇంక కారు అయితే పడుతుంది అనుకోండి. స్మెల్ అసలు అది అలాగ వస్తుందండి బాబు కారు లోపల. ఎందుకంటే నడుచుకుని అయితే అలా వెళ్తున్నాం గుళ్ళోనికి అనేది. పాప పరిగెట్టేసి ఇప్పుడు వరకు నన్ను పరుగులు పెట్టించింది ఏకంగా. భారీ స్థలం ఉంటే చాలు ఏకంగా పరుగులు పెట్టేద్ది. రన్నింగ్ పోటీగా ఏకంగా దానికి నాకు. చూడండి వెళ్ళి అయితే అలా లోపలికి అనేది. ఇంతకుముందు ఇదంతా లేదు, ఇదంతా అయితే పెట్టారండి కొత్తగా. అప్పుడు చెప్పాను కదా వీడియోలో కూడాను, ఇదంతా కొత్తగా అయితే పెట్టారు. ఇటువైపు అయితే చెప్పులు పెట్టేసి అయితే అలా లోనికి వెళ్తున్నాం. ఇదండి లగేజ్లు ఫోన్లు గట్రా పెట్టుకునే స్థలం అది. అదంతా రేకుల షెడ్ లా కనిపిస్తుంది కదా అది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.